గుర్తుంచుకొని వినటానికి సిద్ధంగా ఉన్నారు కనుక శ్రద్ధగా శ్రవణం చేయండి. శ్రోతలను ప్రోత్సాహపరచిన అవసరం లేదు. కథామృత పానానికి శ్రోతలే ఏకాగ్ర మనసులతో సావధానులై ఉండగా వారిని వినండి అని ప్రార్థించడం ఎందుకు? గురువు యొక్క మహిమను గానం చేసిన శ్రవణం చేసిన మనస్సు నిర్మలమవుతుంది. గురునామాన్ని జపిస్తూ వారిని ధ్యానిస్తే ఆనందాన్ని ఇచ్చే మూర్తిగా ప్రకటితమవుతారు. గత అధ్యాయంలో ఒకరి వ్రతాల ఉద్యాపన యథావిధిగా ఎలా పూర్తి అయిందో దృష్టాంతంతో సహా చెప్పబడింది. అలాగే సాయి యొక్క చిత్రపటం ఆకస్మికంగా సమయానికి సరిగ్గా వచ్చి కోరికను పూర్తి చేసిన కథను ఇప్పుడు వినండి. ఒక హోలీ పండుగ నాడు సాయిబాబా నా స్వప్నంలో కనిపించి నేను ఈరోజు భోజనానికి వస్తానని చెప్పి నా మనసులోని కోరికను తీర్చడం ఈ కథను ఇది వరకే సవిస్తరంగా చెప్పాను. అయితే ఆ బాబా పటం ఆ సమయానికి వచ్చిన చమత్కారాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి. ఆ కథను ఆలీ మహమ్మద్ చెప్పగా నాకు పరమాశ్చర్యం కలిగింది. ఇది కూడా అత్యంత వినోదకారకమైన బాబా లీలయే. ఈ ఆలీయే ఆ హోలీ రోజున మధ్యాహ్నం మేము సరిగ్గా భోజనానికి కూర్చున్న సమయాన బాబా పటాన్ని తెచ్చి నన్ను ఆనందింపచేశాడు. ఇది జరిగిన కథ. ఇప్పుడు శ్రోతలు పావనమైన సాయి చరిత్రలోని తర్వాతి కథను శ్రద్ధగా వినండి. రసభరితమైన ఈ కథను వినటానికి శ్రోతలు ముందుగానే సావధానంగా ఉన్నారు. వక్త సాయి చరణాలలో లీనమై ఉన్నాడు. సాయి చరిత్ర మహిమాన్వితమైనది. బాబా మూర్తి భవించిన పరోపకారం. వారు పరోపకారం కొరకు తమ శరీరాన్ని శ్రమ పెడతారు. ఎప్పుడూ నిర్వైర్య భావంతో సత్కర్మలనే చేస్తారు. మంచి కానీ చెడు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా శరీర కర్మలు శరీరాన్ని విడవవు. కనుక మనోవృత్తిని ప్రేమపూర్వకంగా గురుడి చరణాల వైపు మరణించారు. అప్పుడు గురువు ఎలా తమ భక్తుల యోగక్షేమాలను అవిశ్రామంగా చేస్తారు అన్న విషయాన్ని గురు చరణాల యందు ప్రేమ ఉంచి గమనించండి. అత్యుత్తమమైన అనుభవాన్ని పొందండి. అటువంటి ఉత్తమ స్థితి కోరితే లభించేది కాదు. గురువును కీర్తిస్తే ఆరాధిస్తే లభిస్తుంది. మహాప్రయత్నంతో లభించినది కూడా గురు కృపాబలంతో ప్రాప్తిస్తుంది. దురభిమానంతో బాబాను పరీక్షించాలని వచ్చిన వారంతా కూడా అభిమానాన్ని వదిలి దర్శనానందంతో సుఖంగా వెళ్ళారు. యశస్సు, శ్రీ, ఔదార్యం, జ్ఞానం, వైరాగ్యం, శాంతి ఈ షడ్గుణ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న నారాయణుని వలె సాయిబాబా సంపూర్ణ భగవంతుడు. మనం ఎంతటి భాగ్యవంతులం! చైతన్య గుణులైన సాయిబాబా పూజార్చనలు భజనలు లేకుండానే మనకు దర్శనమిస్తున్నారు. భక్తి ఉంటేనే భగవంతుడని అంటారు. మనకు భక్తి ఉందా? లేదు. అయినా ఈ సాయి మహారాజు దీనుల ఎడల దయా స్వభావాన్ని కలిగి ఉన్నారు. అలీ చెప్పిన కథనంతా శ్రోతలు వింటే సాయి యొక్క శక్తి మరియు వారి లీలా మహత్యం అవగతమవుతాయి. ఒకరోజు ముంబై నగరంలో దారి వెంట నడుస్తుండగా అందమైన పటాలను అమ్ముతున్న వ్యాపారిని చూచాను. అవలియాలవి, మహాత్ములవి, సత్పురుషులవి అనేక రకాల అందమైన పటాలు ఉన్నాయి. అందులో ఎవరెవరి ఉన్నాయి అని వారిని చూడాలనిపించింది. అందువలన ఒక్కొక్క పటాన్ని చూస్తుండగా అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉన్న ఈ పటం నాకు నచ్చింది. పైగా వారు నా ఆరాధ్య దైవం. అసలే నాకు సాయి యందు అభిమానం. వారి పటం నా కళ్ళెదుట పడేసరికి తీసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే చెల్లించాను. తర్వాత ఆ పటాన్ని ఇంటికి తీసుకొని వచ్చి గోడకు తగిలించాను. బాబాపై నాకు చాలా ప్రేమ. రోజు ఆనందంగా దర్శనం చేసుకునేవాడిని. మీకు ఫోటోను ఇచ్చిన 3 మాసాలకు ముందు నా ఆరోగ్యం బాగాలేక నా బావమరిది వద్ద ఉండేవాడిని. నూర్ మహమ్మద్ పీర్బాయ్ నాకు బావమరిది. నా కాల్ వాచిపోగా శస్త్రచికిత్స జరిగింది. ఆ అనారోగ్య పరిస్థితిలో నేను 3 నెలలు అతని వద్దే ఉన్నాను. ఆ 3 నెలలు నా ఇంట్లో ఎవరూ లేరు. ప్రసిద్ధులైన బాబా అబ్దుల్ రహమాన్, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబాలు ఆ స్థలాన్ని విడవలేదు.